ఎక్కడ మాకు మైనస్ ఉన్నట్టుగానే కనిపించాలి. యాదగిరి సార్ చర్చలో పాల్గొంటున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు దీన్ని ఎట్లా ఎవరి బలం పెరిగింది, ఎవరి ఖండలు వచ్చినాయి, ఎవరు వీక్ అయిపోయినారు, ఎవరు బొక్క బోర్లా పడ్డారు? ఎలక్షన్ ఎంతవరకు చూడాలి, ఎంతవరకు పబ్లిక్ ఏ స్థాయిలో చూడాలి? ప్రజలు ఎవరికి ఓటేయాలనో ముందే తెలుసుకున్నారు. వాళ్ళు ప్రజలకు అందరికంటే ఎక్కువ విజ్ఞత ఉంది. మామూలుగా ఏం చెప్తారంటే ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది అనుకోండి, టిఆర్ఎస్ వస్తే మళ్ళీ అదే పరిపాలన వస్తుంది. జనమంతా చూసారు. 10 ఏళ్ళు ఆయన సెక్రటరియట్ పోలే, కేసీఆర్ అసెంబ్లీకి పోలే, జనం దగ్గర పోలే, మామూలు తాగే పడుకున్నాడు కదా. అంతకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రి ఎంపీ అయ్యి మహబూబ్నగర్ నుంచి అయ్యాడు, కరీంనగర్ నుంచి అయ్యాడు. మహబూబ్నగర్ నుంచి ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. కరీంనగర్ నుంచి ఒక్కరోజు కరీంనగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. ఆఖరికి సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు అక్కడ. అంతకంటే ముందు గజ్వేల్ నుంచి ఎన్నడూ పోలే. ట్రాన్స్పోర్ట్ సెక్రటరియట్ పోలేదు, ఆర్టీసీ భవన్కి పోలేదు, అసెంబ్లీకి పోలేదు, డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీకి పోలేదు. అట్లా ఉంటే జనానికి తెలిసి ఏమైంది? జనం ఎర్రోళ్ళు కాదు కదా, ఎవరికి పెట్టేయాలని అట్లా వేసేసి. కేసీఆర్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉదారంగా ఉన్నారు. తెలంగాణ వాతావరణం కానీ మొట్టమొదటి ఉదారంగా ఉన్నారు. 1 సారి 2 సార్లు 3 సార్లు చూశారు. తెలంగాణలో సామెత ఏముంటుందంటే ఊర్లల్లో ఒక్కసారి పాలు తాగితే నూనె కాలినోడు, ఆ తర్వాత సల తాగేటప్పుడు ఊది తాగాలి. అందుకని కేసీఆర్ 2 సార్లు మోసం చేస్తే ఊది తాగాలి కదా. అందుకని ఇక లాభం లేదని ఊది 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 ఊపేసారు. ఆ దీపం ఆరిపేసారు. అది ఆరిపోయింది, ఇక గెలవది, అయిపోయింది. దీంతో చావు దెబ్బనే. అది ఇంతకు ముందు అంటే ఏదైనా ఉండే కేసీఆర్ మీద వ్యతిరేకత తగ్గుతున్నది అనేది ఒకటి ఉండే జనానికి. ఎందుకంటే మొత్తం కేసీఆర్ ఊడ్చుకొని వెళ్ళిపోయాడు. పైసలు లేవు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో చెప్పరు, పైసలు లేవు, ఏం చేయాలని చెప్పరు. చెప్తే వీళ్ళ సమస్య ఏంటంటే ఎవడు గౌరవించడేమో మమ్మల్ని, పైసలు లేదంటే ఇంత దగ్గరికి ఎవడు పోడేమో, ఏముంటుంది మాకు అని వీళ్ళు చెప్పుకోరు. వీళ్ళ సమస్య ఇది. జనానికి ఏమో వీళ్ళు తెలియక రకరకాల వాగ్దానాలు చేసిండ్రు. అవి అమలు ఎక్కడి నుంచి అవుతాయి? చేయలేదు కదా. ఈ కేసీఆర్ ఏంటంటే మొదటి నుంచి ఆయన ఒక సిద్ధాంతం ఆచరించిండు. యావత్ జీవే సుఖం జీవే, జీవించేంత కాలం సుఖంగా జీవిద్దాం. చార్వాకుడు చెప్పిండు, రుణం బ్రుయాత్ ఘృతం పియాత్, అప్పు చెయ్యి నెయ్యి తాగు. అరే చెయ్యంగా రేయదు, రోజు నెయ్యి తాగు, పైసలు అవసరం లేదు, అప్పు చేయాలి. చేయంగా 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 1 కోటి అవుతుంది, రోజు తాగుతుంది. ఎట్లనే అంటే 1 కోటి రూపాయలు తాగినాక బతుకుతావు, చస్తావు, చచ్చినాక ఎవరిని తీర్చేది ఉంది, అప్పు తీర్చేది పో అన్నాడు. అట్లా కేసీఆర్ తాగి వెళ్ళిపోయిండు, నెయ్యి తాగిండు. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ ప్రచారంలో పాల్గొని ఉంటే వేరే ఉండేదా ఏమైనా రిజల్ట్? అట్లా ఏమైనా ఉండేదా? లేదు, ఉండదు. ఇంకా ఎక్కువ వ్యతిరేకత. కేసీఆర్ ఎందుకు వస్తాడు? రాడు. ప్రపంచం మునిగిపోయినా రాడు. ఆయన అసలు దేవుడు లెక్క. ఆయన దేవుడు ఎందుకంటే దేవుడు ఉన్నాడో ఎవరు తెలుసా? కలడు కలండి అనేవాడు కలడో లేడో అని పద్యం ఉంది. అంటే కేసీఆర్ ఉన్నాడో లేదో మనకేం తెలుసు? కళ్ళలో కూడా లేడు. ఎప్పుడైనా చూసిరా? దేవుడే ఆయన. ఎవ్వరికి కనిపించాడు. కనిపిస్తే కదా లెక్క. అదంతా ఇప్పుడు అక్కడప్పుడు కనిపిస్తుందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ కావచ్చు. ఏఐ తోడు చూపించి ఉన్నాడు చూడండి అని చెప్తుండొచ్చు. ఆయన ఏముంటుంది జనంలో సామెత. మా చిన్నప్పుడే సినిమా వచ్చింది, దాని పేరు పెద్ద మనుషులు. దాంట్లో రేలంగి పాత్ర ఉంటుంది. ఈ పాట చాలా పాపులర్ పాట. శివశివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడు గణనాథ, నువ్వు ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నీకు ఓటు పడితే ఒట్టు పెట్టు గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ. ఒకసారి కాదు కదా, మళ్ళా చేసే. ఇంకెందుకు గెలుస్తాడు ఆయన? ఇక గెలవాడు ఎట్టి పరిస్థితి. మాకు ముందే అనిపించింది. ఆయన కొడుకు భుజస్కంధాల మీద వేసుకొని ప్రచారం నడిపించిండు. అల్లుడేమో పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన సైడ్ అయిపోయిండు. కూతురేమో ఆమె లైన్లో ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం పార్టీ అంతా ఆయన చేతుల మీదనే ఉన్నది. ఈ ఓటమి తర్వాత ఆయన ఏమన్నా మళ్ళీ ఇదయ్యే అవకాశం ఉందా? అది ఆచరణలో చూపించాలి. అది ఈయన బొమ్మ పెట్టుకుంటే కూడా కాదు, కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటున్నారు కాదు. ఈయన బొమ్మ పెట్టుకుంటే ఏం తెలుసు ఈయనకు? ఏం తెలియదు. ప్రపంచం ఏ మాట కామాట కేసీఆర్ ప్రపంచం తెలుసు. ఈయనకేం తెలుసు? ప్రపంచం తెలుసు. మనం ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాయం చేయాలో తెలుసు. ఈయనకు తెలియదు కదా. అందుకని ఈయనకు జనం నాడి తెలిసే అవకాశమే లేదు. అంటే తెలిస్తే కనుక అట్లా అనొద్దు కదా. నువ్వు రౌడీ గీవుడి అన్నాడు అనుకోండి. రౌడీ అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ తప్పేందంటే నువ్వు పాస్పోర్ట్ దొంగ పనులు చేసినావు కదా, పాస్పోర్ట్ బ్రోకర్ పని చేసినావు కదా, వీసాలు ఇప్పిస్తున్నావు కదా, గల్ఫ్ పంపిస్తున్నావు కదా, దుబాయ్ పంపిస్తా అంటే దుబాయ్, బొగ్గుబాయి, ముంబై అన్ని ఉద్యోగాలు చెప్తి బాయ్ అదే అంటారు కదా. ఫ్లైట్ లో తీసుకుపోయి బొంబాయిలో దింపి ఇదే దుబాయ్ అన్నాడు. ఇదే దుబాయ్ అని చెప్పినాడు, ముంబైనే దుబాయ్ అని చెప్పిండు ఆయన. ఇవన్నీ వీళ్ళు చెప్పాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు, కానీ జనానికి తెలుసు. అది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమేమో అడ్డం వస్తుందో తెలుసు. రౌడీ ఏం రౌడీ? ఇప్పుడు భూములు దాన్ని మొత్తం ఎండింగ్ వరకు అదే కదా వాళ్ళ ప్రచారం అంతా అదే తిప్పిరు వాళ్ళు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఇజ్జత్ పోయింది. జూబిలీస్ ఇజ్జత్ పోయింది. ఎందుకు పోయిందంటే నువ్వెంత పెద్ద రౌడీ అందరూ తెలిసిందే. ఏ రాజకీయాలు అట్లనే ఉంటాయి. కానీ అతను ఎందుకు చేసిండ్రు? శ్రీశైలం
పెద్దమ్మ గుడిని కబ్జా చేస్తుంటే కదా గట్టిగా వాళ్ళని ఎదిరించింది. పెద్దమ్మ గుడిని కబ్జా చేస్తున్నావు, జూబిలీస్ జాగాని కబ్జా చేస్తున్నాము రౌడీ అనవు, ఎదిరించిన రౌడీ అంటావు. అది జనానికి అర్థమైపోయింది ఏందో ఇది అనేది. తర్వాత ఒకటి నవీన్ ఎక్కడ ఉండు రౌడీ, నవీన్ మీద కేసు చూపించాలి ఏమన్నా ఉండే, ఫాదర్ చూపించాలంటే మరి మీ ఫాదర్ మీద ఎన్ని ఉన్నాయి, కేసీఆర్ ఫాదర్ మీద ఎన్ని ఉన్నాయి, కేసీఆర్ మీద ఎన్ని ఉన్నాయి, వీళ్ళ మీద ఎన్ని ఉన్నాయి. అందులో మనం కూడా చూపించినాం కదా, ఆయన రౌడీ సీట్ ఉన్నప్పుడు నుంచి కూడా నీ పార్టీలోనే ఉన్నాడు కదా. మీ పార్టీలోనే ఉన్నాడు ఒకటి. రెండవది మరి మాగంటి గోపీనాథ్ సంగతి ఏంది? మాగంటి గోపీనాథ్ ఎన్ని దొంగ పనులు ఉన్నాయి, పెళ్ళిలేని దొంగ పనులు ఒకటి కాదు, అమ్మాయిల పిచ్చి, మందు పిచ్చి, భూముల పిచ్చి, అన్ని రకాల పిచ్చిలు ఉన్నాయి ఆయన. మరి అటువంటి వాడు ఎట్లా? ఈయనకి నవీన్కి అయితే ఏం లేదు, నవీనమే కొత్తగా, నవనీతం లేకపోతే నవనీతం అని రుజువు. ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలి. ఇప్పుడు మేము రౌడీలను మా మీద ప్రచారం చేసి మా పనితీరు ఇంత గొప్పగా ఉంటుందని 3 ఏళ్లలో ఏమైనా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని పనులు చేయించుకుని ఆయన నిరూపించుకుంటే ఒక ఇంకా ఉంటుంది. అదొకటి. తర్వాత సీఎం కూడా ఇప్పుడు కేసీఆర్తో పోలిస్తే సీఎం చాలా అద్భుతంగా పనిచేస్తున్న జనం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగానే గద్దర్ చచ్చిపోతే ఆయన తెలంగాణ ఉద్యమం లేడు, కానీ తెలంగాణ ఉద్యమకారుని గౌరవించాడు. ఇప్పుడు కేసీఆర్నే ఉన్నాయని చెప్పుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అసలు ఉన్న వాళ్ళంతా గద్దరు, బిల్లి లలిత, ఇక్కిరి సిద్ధులు, ముఖా కరుణాకరు, మారోజు వీరన్న, ఆకుల భూమయ్య, వీళ్ళు కదా ఉన్నది. గద్దర్ మీద తెలంగాణ అన్నందుకు 6 తూటాలు కాల్చిరి. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు కదా. కేసీఆర్ ఎక్కడున్నాడు? లేడు. తర్వాత గద్దర్ మీద కేసు, తుమ్కూరు కేసు ఉంటే, అక్కడ నక్సలైట్ల కేసు ఉంటే ఆయన 4 సార్లు పోయిండు. చివరిసారి 3 గంటలు నిలిచినాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన ఉద్యమకారులకు ఇవ్వలే కదా. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? స్వయంగా పోయి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గానే అక్కడ ఎల్బీ స్టేడియంలో పెట్టి తీసుకొని పోయి చేసిండు. నిన్న ఏం జరిగింది మన అందశ్రీ చూసినాం కదా, అది తీసుకొని పోయి మొత్తం పాడి కూడా మోసిండు, చెవిలో ఊదిండు, మళ్ళీ తిరిగి వస్తావా నేను అని అన్నాడు, పాలు పోసిండు. ఇవి దానికి దీనికి జనం తేడా చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి తేడా చూస్తున్నారు. అండ్ ఒకటి వీరేశం గారు, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనుకోవడానికి లేదు. మాకున్న అంచనా అయితే చాలా